తెలుగులో ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ప్రముఖ మూవీస్ మలయాళంలో మంచి విజయం సాధించి జియో హాట్‌స్టార్‌లో తెలుగులోకి వచ్చిన క్రైమ్ మిస్టర్ థ్రిల్లర్ మూవీ 'దృఢం'. ఎటువంటి కేసులు లేకుండా ప్రశాంతంగా ఉండే కుజినీలం పోలీస్ స్టేషన్‌కు హీరో ఎస్ఐగా వస్తాడు. హీరో జాయిన్ అయిన తర్వాత ఆ స్టేషన్ పరిధిలో ఒక మర్డర్ జరుగుతుంది. ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా బ్యాంకులో దోపిడీ జరుగుతుంది. దాని తర్వాత మరో మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్స్ మరియు బ్యాంక్ దోపిడీ ఎవరు చేశారు, దీన్ని హీరో ఎలా కనిపెట్టాడు అనేది ఈ మూవీ కథ. ఫస్ట్ హాఫ్లో మొదట్లో స్లోగా సాగుతుంది. మర్డరు బ్యాంక్ దోపిడీ జరిగిన తర్వాత కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఎప్పుడైతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులతో మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే బాగుంది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో సూర్య, త్రిష ప్రధాన పాత్రలు నటించిన మూవీ వీరభద్రుడు. తమిళంలో కరుప్ పేరుతో విడుదల చేసిన ఈ ఫ్యాంటీస్ కోర్ట్ మాస్ డ్రామా తెలుగులో థియేటర్లు అయితే పెద్దగా ఆడలేదు, కానీ తమిళ్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ తండ్రి కూతురు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం చెన్నై నుండి సికింద్రాబాద్కి బంగారు నగలతో వస్తాడు. వీరి దగ్గర ఉన్న బంగారు నగలు దొంగతనం జరుగుతాయి. పోలీసులు ఫిర్యాదు చేస్తే నగలు దొరుకుతాయి, కానీ కోర్టుకు అప్పచెప్తారు. కోర్టులో వీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వీరికి వీరభద్ర స్వామి ఎలా న్యాయం చేశాడు, లాయరు బేబీ కృష్ణకి వీరభద్రుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో మొదట్లో 30-40 నిమిషాలు కొంత ల్యాగ్ అనిపించిన హీరో ఎంట్రీ తర్వాత ఇంటర్వెల్ వరకు బాగుంటుంది. సెకండ్ హాఫ్ పెద్దగా ఆకట్టుకోకపోయినా క్లైమాక్స్లో అయితే హీరో రుద్రతాండం ఆకట్టుకుంటుంది. వీరభద్రుడిగా సూర్య యాక్టింగ్తో అదరగొట్టాడు. ఓవరాల్గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఈ వారం సన్ నెక్స్ట్ ఈటీవీని ఓటీటీలో వచ్చిన మరో మూవీ రమణీ కళ్యాణం థియేటర్లో అయితే మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. హీరోయిన్ సంజన చిన్నప్పుడే ఓ కార్ యాక్సిడెంట్లో కళ్ళుపోతాయి. మరొక హీరో రాజు ఓ ప్రమాదం వలన పక్షపాతం వచ్చి తన 2 కాళ్ళకి చలనం లేకుండా పోతాయి. వీరిద్దరూ ఓ పబ్లో కలిసి మొదట స్నేహితులుగా ఉండి తర్వాత ప్రేమికులుగా మారుతారు. ఇందులో ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. చివరకు సంజన రాజు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కొంత పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ కొంత సాగదీతలు అనిపిస్తుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ కొంత ఎమోషనల్గా పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే మరంత కాదు, కానీ ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. మీరు ఈ మూవీ చూస్తే దీనిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి.